Yeah, no, sir. I'm just. No, sir. Sir. హాయ్ అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ సక్సెస్ మీట్, ప్రెస్ మీట్. ఇంత కెమెరా ముందు ఉంది. ఎస్టర్డే ఐ డిడ్ంట్ స్లీప్ యాక్చువల్లీ. నాకు ఒక 12:30, 1:30 తర్వాత అమెరికా నుంచి అంతే ఐ గోట్ మెసేజెస్ లైక్ మూవీ చూసా, మంచి పర్ఫార్మెన్స్ విత్ విజయ్ సార్, సత్య సార్, ఎవ్రీబడి ఈస్ మెన్షనింగ్ మై నేమ్. నిజంగానే చెప్తున్నా, మార్నింగ్ ఐ వెంట్ టు వాచ్ ఫిలిం, పీపుల్ క్లాప్డ్ ఫర్ మై ఇంట్రో. ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. కొత్తగా వచ్చావు కదా, బట్ పీపుల్ షోడ్ మీ సో మెనీ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం. ఇది థియేట్రికల్ మూవీ. యూ క్యాన్ క్లాప్స్, యూ క్యాన్ డూ లైక్ స్క్రీమ్, అంత మాస్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. యా, వంశీ గారు చెప్పిన యూ గైస్ వాచ్ అంతే. జస్ట్ థ్యాంక్ యూ. మర్చిపోయాను యాక్చువల్లీ, అనిరుద్ధ్ గురించి చెప్పలేదు మీకు. అసలు ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే, లాస్ట్లో కొన్ని మేజర్ సీన్స్కి ఆర్ఆర్ మండే ఈవినింగ్ కూడా, మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్కి గౌతమ్ నేను వెళ్తే కూడా అక్కడ ఈ ఆర్ఆర్ మార్చి పంపించాం. కొంచెం యూఎస్కి కాపీ లేట్గా వెళ్ళి పాపం శ్లోకాలను తెగదిట్టారు వింటారు, అంతగాని అది మా మిస్టేక్. లాస్ట్లో కూడా కరెక్షన్స్ చేస్తే కూడా అనిరుద్ధ్ ఆ టైంకి కూడా చేంజెస్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాడు. వెడ్నెస్డే ఈవినింగ్ ప్రీమియర్స్ పడే యూఎస్ ప్రింట్కి మండే ఈవినింగ్ కూడా కరెక్షన్స్ చేసాం సౌండ్లో. అంత లైఫ్ ఇచ్చాడు అనిరుద్ధ్. ఇంకా అనిరుద్ధ్ నవీన్ నులి కనబడాడు, కానీ మీకు ఒక 3 months నుంచి ఏ ఎడిటర్ అంత టైం స్పెండ్ చేయడు ఒక సినిమా మీద. బహుశా పుష్ప 2 తర్వాత అంత టైం స్పెండ్ చేస్తుంటాడు ఈ సినిమా మీద, అంత ఎఫర్ట్ పెట్టాడు. సో ఇట్లా కనబడిన వాళ్ళు చాలామంది ఎఫర్ట్ ఉంది సినిమాలో. కాబట్టి చిన్న కంప్లైంట్స్ పట్టించుకుని దయచేసి మీరు సినిమా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇలాంటివి ఏమో అనుకోకండి. సినిమా చాలా బాగుందండి. ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. నాకు ఉన్న రివ్యూస్ గురించి జోక్గా అన్నాను, కానీ రియలీ వెరీ వెరీ హ్యాపీ అండి. మీడియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం, రివ్యూస్ అన్నీ కూడా దే వర్ వెరీ ఆర్గానిక్. అసలు మేము సినిమా గురించి జనరల్ పబ్లిక్ ఏమైనా చిన్న కంప్లైంట్స్ చెప్పారు, అట్లానే రివ్యూస్ కూడా ఉన్నాయి తప్పితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద మీడియాస్ రెస్పాన్స్ ఆల్సో అండి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. ఆమె చాలా షార్ట్ పీరియడ్లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన హరహరముల తర్వాత బాగా నెత్తిన పెట్టుకున్న సినిమాని మోసారండి మీడియా మాతో పాటు. ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి, ఇంత మంచి ఓపెనింగ్ రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్, కంటెంట్తో పాటు దాన్ని పుష్ చేయడానికి మీడియా చేసిన హెల్ప్ కూడా అంతే ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఫ్రైడే, వర్కింగ్ ఫ్రైడే, కొంచెం తగ్గుతుంది. ఇలా చెప్తున్నా. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇవాళ థర్స్డే పెద్ద ఓపెనింగ్ ఇస్తాం, హ్యూజ్ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్, 5 థియేటర్. ఇప్పుడు ఏలూరు ఉంటుంది, భీమవరం ఉంది, అన్నింటిలో ఎల్వీఆర్ గారు మా డిస్ట్రిబ్యూటర్ ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్లు వేస్తారు. రేపు అన్ని థియేటర్లు వచ్చారు కదా, రేపు ఇంత ఫిగర్లు రావు కదా. ప్లస్ ఏంటంటే రేపు వర్కింగ్ ఫ్రైడే, సో కొంచెం ఎలా అయినా తగ్గుతాయి మార్నింగ్ షోలు, మ్యాట్నీలు. ఫస్ట్ షో నుంచి ఎలాగో స్ట్రాంగ్ ఉంటుంది, మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ద ప్రాసెస్ ఆఫ్ ఈ కలెక్షన్స్ అనేది అలా డిఫర్ అవుతూ ఉంటుంది. కానీ ఏంటి చెప్పేది ఏంటంటే, టేక్ ఆఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీకు టార్గెట్ అంత తొందరగా రీచ్ అయిపోతుంది. సండేకి మ్యాక్సిమం కొంతమంది దాటేస్తారు, కొంతమంది 90%, 80%లో ఉంటారు. సో అది ఆల్మోస్ట్ ఇంకా మనకి బ్లాక్ బస్టర్ కింద లెక్క కదా. మనకి ఎప్పుడు అదే కదా మంది బ్యారియర్ అది.